అసలు ప్రవీణ్ పగడాలని ఎందుకు చంపవలసి వచ్చింది? రోడ్ యాక్సిడెంట్ కాదంటున్నారు హర్ష్ కుమార్ గారు, మీరు ఇది హత్య అని అనుకుంటున్నారు. అసలు హత్యకి మోటివ్ ఏంటి? మోటివ్ అనేది ఉంటుంది కదా అని అడుగుతాం. పోలీసులు ఇన్వెస్టిగేషన్ను ఫ్రమ్ ది బిగినింగ్, మన ఐజీ ప్రెస్ మీట్ పెట్టేంతవరకు అశోక్ కుమార్ ఇజ్ నాట్ ఐఓ, ఎస్పీ ఈజ్ నాట్ ఐఓ, నాట్ ఏ ఇన్వెస్టిగేషన్స్ ఆఫీసర్, బట్ దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ది ఇన్వెస్టిగేషన్. ఒకళ్ళు ఏమన్నా మర్చిపోతే ఇంకోళ్ళు జాగ్రత్తగా అందిస్తున్నారు. ఒక చోట చూడండి, బలహీనంగా ఉన్నాడు అని చెప్తున్నాడు ఎస్పీ, అదే ఈయన మళ్ళీ ప్రాంప్ట్ చేశారు. సరే, వాళ్ళందరూ ప్రిపేర్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టారు, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఈ ప్రవీణ్ పగడాల వీడియోస్ అన్నీ కూడా పోలీసులు రిలీజ్ చేయకముందే వచ్చినాయి. రిలీజ్ చేయకముందే వస్తే అందరూ దాని మీద రీసెర్చ్లు చేసేసారు. చాలామంది ఈ పోలీసులు లీక్ చేశారు వీడియోలని కొంతమంది అన్నారు, ఈ ఫేక్ వీడియోస్ అని కొంతమంది అన్నారు. మొన్న పోలీసులు అయ్యే వీడియోలని మళ్ళీ కొత్తగా రిలీజ్ చేసేంత వరకు కూడా పోలీసులే ఈ వీడియోలను వాళ్ళకి ఇచ్చారన్న సంగతి బయలుపడలేదు. అసలు ఇన్వెస్టిగేషన్లో అంటే పబ్లిక్ని, ప్రజల్ని మోటివేట్ చేయడానికి ఈ వీడియోల ద్వారా ప్రవీణ్ కుమార్ అన్న అతను తాగుబోతు అని ఎస్టాబ్లిష్ చేయడానికి పోలీసులు వీడియోల్ని రిలీజ్ చేశారు. అన్నీ కూడా ఏ వీడియోలో కూడా ప్రవీణ్ ముఖం అన్నది మనకి కనపడలేదు. ఆ వీడియోలు ఏది కూడా నేను విశ్వసించట్లేదు. తర్వాత నేనే కాదు, ప్రజలెవరు కూడా విశ్వసించట్లేదు.